హాయ్ గాయ్స్. ఓకే 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 అవన్నీ వద్దులే కానీ. సో హాయ్, వెల్కమ్ టు కుందన్ రాఘవ్ ఛానల్. దే గాట్ కొన్ని ఇమేజెస్ పట్టుకొచ్చారు, వెరీ ఫెమినిన్ ప్రోడక్ట్స్ గురించి. ఫెమినిన్ అంటే అలా ఎక్స్ట్రీమ్లీ ఫెమినిన్ కాదు కానీ మగవాళ్ళకి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. రాంగ్ మీనింగ్స్ తీకు నువ్వు. ఇద్దరు కొన్ని ఇమేజ్ కలెక్ట్ చేశారు, గోల్డ్ థింగ్స్. మేము అవి రియాక్ట్ అవుతూ అవి ఏంటనేది గెస్ చేయాలి, దేనికి యూజ్ చేస్తారు ఏంటనేది. ఫస్ట్ వినడానికి దరిద్రంగా ఉన్న ఫస్ట్ ప్రోడక్ట్ చూసినప్పుడు మీకు చూడటానికి అని చెప్పి డిస్క్లైమర్, చూడటానికి దరిద్రంగా ఉన్నా మీరు ఏవో ఊహించుకోవద్దు, వినడానికి బాగానే ఉంది. ఇదేంటి వాల్ పేపర్ ఇది? ఏం మరి పిల్లల బొమ్మల్లా అన్ని. అదేమై ఉంటదంటో గెస్ చేయ ఒకసారి. నువ్వు కావాలి, నాకు అసలు అర్థం కావట్లేదు. కానీ నీకు అనిపించింది చెప్పి కవర్ క్లూ ఇస్తారు, చెవిలో పెట్టుకుంటారు. అంత పెద్ద. సరే మరి ఆకాశ్ ఏమంటావు? అవి కొంచెం సాఫ్ట్ సైజ్ రిఫరెన్స్ కదా, పక్కనే ఆ సైజ్ ఉంటాయంట. చెవులు కూడా పెట్టలేవు, కాదు ఆకాష్. అది సాఫ్ట్ గా ఉన్నట్టయితే అనిపిస్తుంది ఆ టెక్స్చర్ అవుతుంటే. నాకు తెలిసి మేకప్ యూజ్ చేసేది అయితే అనుకుంటున్నాను. మేకప్ యూజ్ మేకప్ లో ఎందులో యూజ్ చేస్తారు అదే చెప్పు అనుకుంటున్నాను. నువ్వు అందుకే ఆ రెండు ఒకేసారి యూజ్ చేస్తారా? ఒక్కొక్కటి ఒక్కోసారి యూజ్ చేస్తారు. అంటే రెండు సైడ్లు అంటే ఇలా రెండు సైడ్లు ఎలా వేసుకుంటారు? అది దేనికి యూజ్ చేస్తారు చెప్పు. ఇలా వేసుకుంటారు అంటే మేకప్ వేసుకుంటారు. అదే ఫౌండేషన్ ఏదో ఉంటాయి కదా మీకు, తెల్ల పెయింట్. రెండు చేతులతో వేసుకుంటారు. తెల్ల పెయింట్ ఇలా ముంచుకొని ఇలా లేపి ఇలా కొట్టుకుంటారు. అదేమైనా ఎరేజరా? అంటే వాళ్ళ దగ్గర చాలా పెన్సిల్స్ అన్ని ఉంటాయి కదా, మొహం వేసుకునే పెన్సిల్స్. అదేంటి ఆగాగు, మిక్సరా? సారీ మిక్సర్ అన్నారండి. అదే టోనింగ్. నాకేయో 4-5 పదాలు తెలియదు. బ్యూటీ బ్లెండర్. బ్యూటీ బ్లెండర్ అంటే 6 గంటలు నా పదం చెప్పలేదు. ఫౌండేషన్ తీసుకొని విల్ అప్లై లైక్ దిస్, నాట్ విత్ బోత్ అవర్ హ్యాండ్స్. ఓకే వచ్చిందా? వచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్ కి అర్థమైపోతుంది నీకు వచ్చిందని. మౌస్ అది కావాలంటే మధ్యలో మిడిల్ మౌస్ బటన్ కూడా ఉంది. వెనకాల ఉన్న 2 లెఫ్ట్ మౌస్, రైట్ మౌస్. మౌస్ ఓన్లీ అమ్మాయిలే వాడతారు, అబ్బాయిలు వాడరా? వద్దులే నువ్వు అలాంటి అలాగో. ఇది ఆకాష్ కి పెద్ద టాస్క్, అదేంటో గెస్ చేయాలి ఇప్పుడు. నాకేంటి చిన్న టాస్క్ అది? అలా కాదు, నీ మీద ఆకాష్ ఇంకా ఇంట్రోవర్ట్ కదా. సరే జోక్స్ అపార్ట్, నార్మల్ నువ్వు దేనికి అనుకుంటున్నావు? ఫేస్ రోలరా? రోలర్ ఏదో అంటారు. అవునా అనుకుంటున్నా నేను, గెస్ చేస్తా. అవునా? వేరే షేప్ ఏం అనిపించలేదు వాళ్ళకి తయారు చేసినప్పుడు కూడా? కొంచెం కూడా తేడా అనిపించలేదు. చాలా తేడా ఉంది. మెయిన్లీ జా లైన్ ఎఫెక్ట్ అవుతుంది. అంగే పార్ ఏంది లిప్స్ కి కలర్ వేసినట్టు చెవులో కలర్లు ముక్కులో కలర్లు వేస్తారండి. కాదు స్మెల్ వస్తాయి అవి, ఆ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. టేస్ట్ వస్తుంది. టేస్టా? ఆ పైన అమ్మాయి ఎందుకు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అంటే ముక్కులో కాదు అంటే చెవులో పెట్టుకోండి ముక్కులో పెట్టుకోండి టేస్ట్ చేయండి అంటున్నారేమో. అదే సీక్వెన్స్ చేయాలా? చెవులో పెట్టుకుని ముక్కులో పెట్టుకుని అదే చూపిస్తుంది అమ్మాయి కూడా. చూడుగో, ఫస్ట్ చెవు చూడు, నెక్స్ట్ ముక్కు చూడు, నెక్స్ట్ నోట్లో పెట్టుకో అంటున్నారు. లిప్స్టిక్ అనుకుంటా దాని మొహం మీద. మరి లిప్ ఒకటే కలర్ ఉంది, ఇంకెక్కడ కలర్ లేదు. అంటే అంత కష్టపడి ఆ ఇయర్ బడ్ తో లిప్స్టిక్ వేసుకోవాల్సిన పని ఏంటి అని. లిప్స్టిక్ తింటారా? ఎస్, సంవత్సరానికి ఎంతో క్వాంటిటీ ఆఫ్ లిప్స్టిక్ ఆడోళ్ళు తింటారు అని చెప్పి ఏవో సర్వేస్ కూడా జరిగాయి. లైక్ తెలిసి తెలియక కూడా తింటారు. ఓన్లీ కలర్ చూపించడానికి 5 రకాల హార్ట్స్ పెట్టారా బురదకు ఎదవలో. అమ్మాయిలకి అమ్మాలంటే ఇలా పనికిమాలిన పనులన్నీ చేయాలి నిజంగా. అవును. అది ఇమేజ్ లో మీరు కింద బర్డ్ చూస్తే ఒక గీత కనిపిస్తుంది చూడండి. ఓపెన్ చేయాలి లైక్ ఇరిచినట్టుగా చేసి
సో ఆ పైప్ లో ఉన్న లిక్విడ్ అంతా కింద ఉన్న బడ్ లో వస్తుంది, అది తీసుకొని లైక్ మీరు వేసుకుంటారు, అది లిప్ టాటూ. అది లిప్ సో టాటూ నార్మల్ లిప్స్టిక్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అన్నమాట. ఇదేంట్రా దీపం పెట్టేలా ఉంది. దీపమా? దీపం పెట్టే చెమ్ము కాదు, సారీ ప్రమిదలు అంటారు కదా, ప్రమిదనా? సో ఇదేంటి ప్రమిద? ఇది కూడా గర్ల్ థింగే కదా, అమ్మాయిలకు అవసరమైందే కదా. పూజ చేసుకుంటారు. ఓన్లీ అమ్మాయిలే చేస్తారా, అబ్బాయిలు చేయరా? పూజ పూజ అమ్మాయిల థింగ్స్ కదా, చేతబడి ఓన్లీ అమ్మాయిలు చేయరు, అబ్బాయిలు కూడా చేస్తారు. అండ్ పూజ కూడా అలాగే ఓన్లీ అమ్మాయిలు చేయరు, అబ్బాయిలు కూడా చేస్తారు. అయితే చేతబడిదేనా? చేతబడి కాదు, అండ్ పూజ సామాన్ కాదు. మేము ఆలోచించింది ఏంటంటే ఓన్లీ కోడి రక్తం తాగేది అయితే అనుకుంటున్నాం. చేతబడిలో కోడి రక్తం తాగేది. అమ్మాయిలు కోడి రక్తం తాగుతారా? ఎవడో తెలుసు. సరే అట్లీస్ట్ క్లూ అని ఏమన్నా ఇవ్వచ్చు కదా. ఏలియన్ నిజంగానే ఓకే, ఇట్స్ ఎ మేకప్ ఆబ్జెక్ట్. ఇట్స్ ఎ మేకప్ ఆబ్జెక్ట్. మేకప్ మేకప్ ఆబ్జెక్ట్. ఇట్స్ నాట్ మట్టి. మట్టి కుండల్లో పౌడర్ వేసుకొని, సారీ అప్పట్లో పౌడర్ ఉండదు కాబట్టి విభూతి వేసుకొని ఆ విభూతిని మొగానికి రాసుకుంటాం. బొంగరం లాగా అలా ఉందా? ఏంటి నాకు అయ్యో అర్థం అవట్లేదు. అది మేకప్ ఆబ్జెక్ట్. ఇది కూడా అయితే అదే ఫేస్ ఏదో రోలర్ ఏదో ఉంది కదా, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత దాంతో ఇలా అనుకుంటే కొంచెం ఎఫెక్ట్ గట్టిగా మట్టితో చేసింది కాబట్టి ఎఫెక్ట్ బాగా ఉండి స్కిన్ ఇలా పైగా. కాదు, వ్రింకిల్స్ పోవడానికి కొరియన్ ప్రోడక్ట్ ఉంది. కాదు, ఇట్స్ నాట్ ఫ్రమ్ కొరియన్. మొరాకన్ ప్రోడక్ట్. యా, ఇట్స్ ఫ్రమ్ మొరాకో. మాది భీమవరం, సో నాకు మొరాకో గురించి అంత తెలియదు. ప్లీజ్ చెప్పేయండి. సో మాకు తెలియదు. ఆహా, అది ముల్తానా మట్టి. ఇట్స్ నాట్ మట్టి, ఇట్స్ నాట్ ఫేస్ ప్యాక్. ముల్తానా మట్టి అంటే ఇట్స్ ఎ లిప్స్టిక్. అవునా? అది వాటర్ స్ప్రే చేస్తే కలర్ వస్తుంది, అది తీసుకొని లిప్స్ కి వేసుకుంటారు. ఇట్స్ ఎ లిప్స్టిక్ ఫ్రమ్ మొరాకో. మనం ఏం చేయాలి ఈ ఇన్ఫర్మేషన్ తో? మొరాకో నువ్వు నేను మొరాకో వెళ్ళి ప్రమిదలు ఎక్కడ ఉన్నాయండి? చాలా ఈజీ. ఆడియన్స్ కామెంట్స్ లో గెస్ చేయండి. నేను పొద్దున్నే ఆర్డర్ పెడదాం అనుకున్నా. అది నా పీసీ చుట్టూ వైర్లన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి, సో అది వైర్ ఆర్గనైజర్ అంటారు. ఒకటి గర్ల్స్ థింగ్ కాబట్టి పింక్ కలర్ క్యాండీ, బికాస్ గర్ల్స్ లైక్స్ పింక్ కలర్ క్యాండీస్ కాబట్టి. రెండో గెస్ అది హెయిర్ గర్ల్స్ లైక్ ఆల్ కలర్ క్యాండీస్, ఓకే, నాట్ ఓన్లీ పింక్ కలర్ క్యాండీ. నన్ను ఒక్కడే అంటారు ఇప్పుడు దాకా అన్ని అంటే దొంగ నన్ను ఒక్కడే అంటారు. అది క్యాండీ కాదు, బొక్క ఏ కాదు అసలు. ఓహో, హెయిర్ క్లిప్. హెయిర్ క్లిప్ అది. హెయిర్ క్లిప్ అదే హెయిర్ దువ్వేది ఆరెంజ్ హెయిర్ క్లిప్. పేలు దువ్వానా? అది పేరు వస్తాయి దానికి. ఏ కాదు, క్లూ ఇవ్వండి. ఎంతసేపు మేము గెస్ చేయలేం క్లూ లేకుండా. చెప్పాం ఇట్స్ నాట్ అన్ హెయిర్ యాక్సెసరీస్, అది నాట్ యూజ్డ్ కాదు చెప్పడం. అది పాపు కాదు, అది కన్న కాదు, అవన్నీ క్లూ లావో. ఆన్సర్ చెప్పేస్తామమ్మా, ఇంక మీరెందుకు? మీరు చేసుకోండి, మేమెందుకు? సరే, గూగుల్ లో కొట్టి చూసేసుకోండి. క్లూ ఇచ్చి చెప్పిన దానికి ఒక పాయింట్, క్లూ లేకుండా చెప్పిన దానికి ఒక పాయింట్ ఉంటది కదా. క్లూ హ్యాండ్స్ కి యూజ్ చేస్తారు. నెయిల్ పాలిష్ చేసినప్పుడు చుట్టూ అంటుకోకుండా పెడతారు కదా. నో, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చారు. అంటే ఇది కొంచెం ఎక్కువైన వాళ్ళు చేసే పని. నెయిల్ పాలిష్ రిమూవ్, అది మీన్ నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆబ్జెక్ట్ అనుకోండి, లైక్ ఇలా పెడతారు, పెట్టి ఇది నెయిల్స్ సెపరేటర్ అంటారు. అదే చెప్పాను నేను కూడా ఇందాక. ఇవన్నీ కోకాపేట ఆంటీ వాళ్ళు చేస్తారు. ఏమంటే రిచ్ కదా మా కాన్నది. కోకాపేట ఆంటీ వాళ్ళు చేస్తారు అలా. ఇదేంటి అది తెలుసు నాకు. దాన్ని ఇలా ఇలా నొక్కుంటే ఇలా అవుతాయి, అలా అదే కదా. ఎలా అవుతాయి? ఇట్లా ఏమంటారు, ఐ
దాని Bros. పేరు చెప్పండి. కను రెప్పలని ప్రెస్ చేసి ఈ ఆకారంలో చేసుకోవడానికి దాన్ని ఇలా పెట్టి ఇలా నొక్కుంటారు. Lash curler. ఐలాష్ కలర్. ఆకాష్ కి చేయాలి. ఐలాషెస్ కి వచ్చిన తిప్పలు అవన్నీ యా బాబోయ్ ఇది తెలుసు ఇది తెలుసు. చెప్పండి. ఇది చేప. కాదు మిర్రర్ కి ఇలా 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 పిసికి ఎలా పెడితే అలా అతుక్కుపోతాయి. అతుక్కొని ఏం చేస్తుంది? కరెక్ట్ కరెక్ట్ గా చెప్పావు నువ్వు. ఆహా ఇది నాకు తెలుసు. ఏ బ్లాక్ అండ్ రిమూవల్ చెప్పండి కరెక్టే. బ్లాక్ అండ్ రిమూవర్ బొచ్చ అంత పెద్ద బ్లాక్ అండ్ ఉంటే డాక్టర్ దగ్గర పెట్టుకుని చర్మం బొక్క ఇంత పెద్ద మమ్మీ సినిమాలో బొక్క పడిపోద్దాడు. లిప్స్ పౌటింగ్ రావడానికి పెట్టుకుని పుచ్చి 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 అంటారు అదే కదా. పుచ్చుకుంటారా పూల చొక్కా రెఫరెన్స్ చెప్పేసాడు ఆల్రెడీ ఆన్సర్. ఏంటిది నేను చెప్పాను కదా అది కరెక్ట్ కాదా. పుచ్చుక్ పుచ్చుక్క ఎందుకు కరెక్ట్ ఏం చెప్పారు ఒకసారి మళ్ళీ చెప్పండి. అదే ఇలా పెట్టుకొని లిప్స్ లిప్స్ పెద్ద కావడానికి అంటారంట. ఏమంటారు ఏమంటారు సరే అది కరెక్టా కాదా. కరెక్టా లిప్స్ పెద్దగా అవ్వడానికి లైక్ పెట్టుకుంటారు. అది లిప్స్ కి యూజ్ అయితే కానీ నా బొగ్గలు పెరిగిపోతున్నాయి నవ్వి నవ్వి. సూపర్ సూపర్. నెక్స్ట్ ఐటమ్ ఏ విఆర్ హెడ్ ఎట్లా ఉంది మళ్ళీ తలపడి వచ్చింది నెక్స్ట్ అనగా. ఏం చెప్పండి. ఇది నాకు తెలిసి వెయిట్ లాస్ అనుకుంటా. ఏ వెయిట్ లాస్ అమ్మాయిలు అవుతారా ఏంటి అబ్బాయిలు అవరా? బెల్ట్లు గిట్లు పెట్టుకొని డైట్ చేయకుండా అవ్వాలని చూసేది మీరే కదా. ఎంత వెయిట్ లాస్ అయ్యారు సార్ మీరు? అలా అయ్యాం చెప్పండి. పర్సనల్ విషయాలు వద్దు. రైడ్ కామెంటెడ్ హీటింగ్ ప్యాడ్ ఫర్ పీరియడ్స్ అంట. పీరియడ్ పెయిన్ రిలీఫ్ మెషిన్ అంట. కరెక్టే అది కరెక్ట్. కరెక్టే నాకు కూడా కరెక్టే అనిపించింది. మా ఓటు ఆయనకే ఎవరైతే ఆయన. ఏ ఇది 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 సంథింగ్ ఏదో ఉంది. నాకు తెలుసు ఎంటుకులు పీకేది వెంట్రుకులు పీకేది హెయిర్ ప్లక్కింగ్. 3rd డిగ్రీలో వాడతారు దీన్నే. ఏ కాదు కాదు ఎంటుకలు పీకేది చెవులో ఎంటుకులు పీకేది ముక్కులో ఎంటుకులు పీకేది చెవులో ఎంటుకులు పీకేది. నెయిల్స్ లోపల మడ్ రిమూవ్ చేసేదా. ఎస్ యు గాట్ ద పాయింట్. మీరు మమ్మల్ని కాదు కాదు దీని పేరు నేను చెప్పేస్తా. ఇట్స్ కాల్డ్ ట్వీజర్స్. ఓకే బట్ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యూస్డ్ ఫర్? వాట్ ఎవర్ దాని ఇష్టం. దానికి ఏమనిపిస్తే అది చేస్తుంది. నువ్వు డిఫైన్ చేయలేవు ట్వీజర్స్ ని. మనమే చెయ్యాలి. ఏ పెడిక్యూర్ కు వాడతారంట. సగం దాకా వచ్చేసాడు కుందన్ ఆల్రెడీ. అవునా ఆ, నేను చాలా చెప్పాను సగం ఏదో నాకు తెలియదు. ఇక్కడ ఉంటుంది కదా అది. ముక్కులో తీసేది చెవులో తీసేది అన్న. అది పింపుల్ రిమూవల్ Yes, yes, రంజిత చెప్పు. పింపుల్ రిమూవరేనా? కాదు. ఏ ఒక్క నిమిషం అబ్బా. ఇది గంటం దానికి వాడుకోవచ్చు. అది ఉంటే ముక్కులోనే ఎంటికలు వాడుకోవచ్చు, ముక్కులోని పొక్కులు వాడుకో, పింపుల్ రిమూవర్ వాడుకో, దేనికైనా వాడుకో. పుచ్చకాయలో సీడ్స్ తీసి పక్కన పెట్టొచ్చు. అందుకే అబ్బాయిలు ఏం వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇక్కడ 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 ఇది ఎలా తీస్తారు కదా. చిక్ 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 అదేనా. అదే అమ్మయ్యా ఫొటోస్ లో అది నాకు video తెలుసు. ఏదో ఉంది కదా. ఏంటిది నీకు తెలుసా? చెప్పు. ఏ, ఇది హెయిర్ రిమూవల్ ఇది ప్లక్ అవుతారు కదా. అది నో రాంగ్ ఆన్సర్. నాది బ్లాక్ హెడ్ రిమూవల్. అదే కదా. నో నో కాదు. లిప్స్ రిమూవల్. సారీ లిప్స్ రిమూవల్. ఇట్స్ నాట్ మేకప్ కామెంట్ ఐటమ్. లైక్ ఇట్స్ నాట్ అట్ ఆల్ మేకప్ ఐటమ్. ఆకాశ్ ఏమైనా గెసెస్ ఉన్నాయా? లిప్స్ రిమూవర్ అది. లిప్స్ రిమూవర్ ఎలా? నేను కూడా అలాగే లిప్స్ రిమూవల్. Actually, this one has been used by men also. It's not only for women. నో ఏదో కానీ రిమూవ్ చేసేదబ్బా. అది రిమూవర్ కాదు. మరేంటి ముఖానికి తీసుకుని తిరుగుతారా? You know, only adding and removal. Other than that, ఏం లేదు. సబ్స్ట్రాక్టింగ్ డివైడింగ్ కూడా తెలుసు. నాట్ యూస్డ్ ఫర్ ఫేస్. అండర్ ఆర్మ్ ప్యాడ్స్ అంట. ఏంటవి. అండర్ ఆర్మ్ ప్యాడ్స్. ప్యాడ్స్ పెద్దగా ఉంది, ఇంకా చిన్నగా ఉంది. అండర్ ఆర్మ్ ప్యాడ్స్. అంతేనా. అంతే. అండర్ ఆర్మ్ ప్యాడ్స్ సంకలో సింపుల్ గా సంకలో కంపు కొట్టకుండా సంకలో చెమట రాకుండా. టమాటా పట్టకుండా. బట్ చాలా వైలెంట్ గా ఉంది. ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి.